'వన్ అండ్ గాన్' ఈ సినిమాని సూర్య గారు చేయాల్సిందంట. అయితే డైరెక్టర్ బాల గారు స్క్రిప్ట్ చేంజెస్ చేయడంతో సూర్య గారు తప్పుకున్నారు. అరుణ్ విజయ్ గారు హీరోగా చేశారు. హీరోయిన్ ఏమో 'కృతి శెట్టిని' కూడా వేరొక హీరోయిన్‌తో రీప్లేస్ చేశారంట. ఇక ఈ రీజన్ కారణంగా అసలు సినిమాలో ఏముంది అని చెప్పి సినిమాని చూడడం జరిగింది. ఇక ప్రైమ్ వీడియోలో 2 అవర్స్ 2 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ తమిళ్‌లో మాత్రమే ఉంది. మేబీ తెలుగు ఆడియో కూడా యాడ్ చేయొచ్చు సూన్. అరుణ్ విజయ్ హీరో కాబట్టి. ఇక చూసాక నాకైతే సూర్య గారు మంచి డెసిషనే తీసుకున్నారనిపించింది. బిలో యావరేజ్ ఫీల్స్. బిలో యావరేజ్ కూడా చాలా పెద్ద మాటేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌ని ఫుల్‌గా అన్నెసెసరీ క్యారెక్టరైజేషన్ అండ్ హీరోయిన్ ట్రాక్‌తో నింపేశారు. ఫుల్ బోర్ కొట్టింది ఫస్ట్ హాఫ్. మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర స్టార్ట్ అయిన అసలు స్టోరీతో సరే ఇక్కడైనా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారనేలా మార్చి, మళ్ళీ సెకండ్ హాఫ్‌ని చాలా ప్రెడిక్టబుల్ అండ్ వేవర్ థిన్ స్టోరీతో, ఓల్డ్ ట్రీట్‌మెంట్‌తో, ఫోర్స్డ్ అండ్ వాల్యూనే యాడ్ చేయని క్లైమాక్స్‌తో ఎండ్ చేశారు. లేడీస్ హాస్టల్‌లో జరిగే సీన్, ఇంకా కోర్ట్‌లో జడ్జి వాదించే సీన్స్ తప్పిస్తే మిగతా సినిమా అంతా శూన్యం. ఫోరెన్సిక్ టీమ్‌ని పంపిస్తే ఈజీగా దొరికిపోయే ఛాన్స్ ఉన్నా గానీ, అసలు సాక్ష్యాలే లేనట్టు చూపిస్తున్నారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే ఇంటర్వెల్‌లో లేడీస్ స్నానం చేస్తుంటే బ్యాక్ సైడ్ నుండి చూపించే ఆ పర్టిక్యులర్ సీన్ ఇబ్బంది పెడుతుంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కళ్ళు కనిపించని అమ్మాయిలు హాస్టల్‌లో స్నానం చేస్తుంటే కొందరు మగాళ్ళు చూస్తారు. ఆ విషయం హీరోకి తెలిసి చెవిటి మరియు మూగవాడైన హీరో ఏం చేశాడు? అసలు చూసినోళ్ళు ఎవరు? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ చెప్తే ఓన్లీ ఫ్యూ సీన్స్ లైక్ ఇంటర్వెల్, సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషన్స్ అంతే. అరుణ్ విజయ్ గారి పర్ఫార్మెన్స్ బావుంది. ఇక మిగతావన్నీ మైనస్‌లే. జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ అండ్ సాంగ్స్ రెండూ అంతేం అనిపించలేదు. డైరెక్షన్ బై బాలా గారు ఆయన ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ సినిమా తీస్తే బావుంటుంది. ఇంటర్వెల్‌లో స్టార్ట్ అయింది స్టోరీ. కానీ అప్పటి వరకు చేసుకున్న సెటప్ మాత్రం ఎంగేజింగ్‌గా లేదు. ఏవో ర్యాండమ్‌గా 2 ఫైట్‌లు, హీరో మొండోడు అని చూపించడానికే పెట్టినట్టుంది కానీ, హీరో క్యారెక్టర్ ఇది అని ఎంటర్‌టైనింగ్ అయితే లేదు. బాలగారి ప్రీవియస్ మూవీస్ అయిన 'శేషు', 'నాన్ కడవుల్', 'పితమాగన్' అంటే తెలుగులో 'శివపుత్రుడు' ఈ సినిమాలలో లాగా హీరో క్యారెక్టర్‌ని ఇన్‌స్పైర్ అయ్యారు. బట్ ఆ రేంజ్‌లో ఇంపాక్ట్ వదలలేదు. అరుణ్ విజయ్ గారు మాక్సిమం ట్రై చేశారు. బట్ స్టిల్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. బాలగారు ఆయన పూర్వకాలం నాటి ట్రీట్మెంట్‌తో మొత్తం పెంట పెంట చేశారు మూవీని. సినిమాటోగ్రఫీ బావుంది. కన్యాకుమారి షూట్‌ది. మిగతాది ఊరికి తగ్గట్టుగా ఉంది. అసలు ఆ హీరోయిన్ రోల్ ఏంటో, తనకి హీరో కొట్టే సీన్ ఏంటో, టాలెంట్ ఉందని తెలుస్తుంది హీరోయిన్‌కి. యాక్టింగ్ వేస్ట్ అయిపోయింది. అన్న చెల్లెల సెంటిమెంట్ అయినా సరిగ్గా చూపించారంటే మరి ఏంటి ఇంక అలా ఏడుస్తూనే ఉంది ఆ చెల్లి రోల్‌లో చేసిన అమ్మాయి. క్లైమాక్స్‌లో అసలు ఆ కంక్లూజన్ ఎవరికి ఉపయోగం? సినిమాకి ఏం వాల్యూ యాడ్ చేసింది అన్నట్టుగానే ఉంది. అన్ని మల్టీ లాంగ్వేజెస్ మాట్లాడే హీరోయిన్ అలాంటి వాడిని ఎందుకు లవ్ చేస్తుందసలు? అంత క్రూరంగా మర్డర్స్ చేసిన చుట్టుపక్కల ఎవరు వినకపోవడం, ఇంత మోడర్న్ టైమ్‌లో సాక్ష్యమే లేకపోవడం, కనీసం ఫోరెన్సిక్‌ని కూడా యూజ్ చేయకపోవడం, విలనిజం అస్సలు లేదు. ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు ఫ్లాస్ ఉన్నాయి. అందరికీ ముందే తెలుసు ఆ హాస్టల్ అమ్మాయిలకి చెప్తే అయిపోతుంది గదా అని. అలా అయిపోతుందని లాస్ట్ వరకు టచ్ చేయలేదేమో. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఆ బ్లైండ్ గర్ల్స్‌వి, ఇంకా హీరో అరుణ్ విజయ్ గారి పెర్ఫార్మన్స్‌తో వచ్చే సీన్స్, ఇంకా జడ్జ్‌వి. మిగతా సినిమా అంతా అరకొరగానే ఉంది. నాట్ ఎ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.